హ్యాపీగా కార్వానీల్లోని విలాసవంతమైన భవనాల్లోని ఎంజాయ్ చేస్తా ఆడతా పాడతా చేసిన జీవితాలు చాలా సంవత్సరాల నుంచి. ఓకే, చిన్నప్పుడు కష్టాలు పడవచ్చు, ఆయన కష్టపడి వచ్చాడు. ఆ తర్వాత అంతా కూడా సుఖాలే కదా, రాజభోగాలే కదా. మరి ఆ రాజభోగాలు జైల్లో దక్కవు. హై డ్రామాలు, సరిగ్గా టైంకి ఏం తింటారో వాళ్ళకి నచ్చింది తినే పరిస్థితి లేదు, వాళ్ళు పెట్టిందే తినాలి. ఫెసిలిటీస్ ఉండవు, ఏసీలు ఉండవు, ఏసీ కార్లు ఉండవు, నచ్చిన వాళ్ళతో మాట్లాడే పరిస్థితి ఉండదు, అన్నీ బంద్, ఆల్ క్లోజ్. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? కక్కకి తప్పదు. ఆయన మరి ఎవరి గురించి కక్కారు అంటే డైరెక్ట్గా పెద్ద తలకాయల మీదే ఆయన ఇడికించేశారట. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సజ్జల భార్గవ